టీడీపీ ప్రకటించిన సూపర్ 6 పథకాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందని అన్నారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అచ్చంపేట పార్టీ కార్యాలయంలో వైసీపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన మేనిఫెస్టోపై ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు చెప్పే మోసపూరిత హామీలు నమ్మొద్దని, మళ్లీ గెలిచేది వైసీపీనే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రుణమాఫీ కూడా చేయలేకపోయాడు, కనీసం ఆసరా చెప్పాడు, ఆసరా చేయలేకపోయాడు, ఉద్యోగాలు చెప్పాడు, ఉద్యోగాలు వేయలేకపోయాడు, ఒక్కటి కూడా అమలు చేయలేకపోయాడు ఆయన. మరి అప్పుడు పరిస్థితి లేదు, మరి ఎందుకు చేయలేకపోయాడో ఎవరో తెలియదు. అప్పుడు అదే బడ్జెట్, ఇప్పుడు అదే బడ్జెట్. మనకి ఇంకా ఆర్థిక పరిస్థితి కరోనా వచ్చి చాలా ఇబ్బందులు పాలైంది రాష్ట్రం. అన్ని రాష్ట్రాలు, ఇది ఒకటే కాదు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ అమలు చేయడం జరిగింది. ఈ అమలు చేసే దాంట్లో ఎక్కడా కూడా లోపం లేకుండా, ఎవరి చేత కూడా ఏలికి చూపించుకోకుండా చెప్పాడంటే అది చేస్తాడు అనే నమ్మకంతో ఈ బడ్జెట్, ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. మరి కొంతమంది రుణమాఫీ అని కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు. చాలామంది రుణమాఫీ చేస్తే అది సాధ్యమయ్యే పని కాదు వాస్తవంగా. దాని బదులు రైతు భరోసా ఇస్తే ప్రతి రైతుకి, అరెకరుణ రైతుకు కూడా ఈ డబ్బులు వస్తూ ఉన్నాయి, 16,000. అదే రుణమాఫీ అయితే ఎక్కువగా బాకీలు, బ్యాంకులో బాకీలు ఉన్న వాళ్ళకే పోతాయి తప్పితే వాళ్ళేలు ఏమనుకుంటారు, వాళ్ళకి పోయి మాకు బాగాలేదు కదా, మాకు లబ్ధి పొందలేదు కదా అనే పరిస్థితి వస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ప్రతి రైతుకి లబ్ధి చేకూరాలి,